సంక్రాంతి అంటే ఏమేమి వండుతారు, అసలు ఏమేమి ఉంటాయి, బొమ్మల కొలువు కానీ, సో మన సంక్రాంతిలో ఉండే స్పెషల్ ఐటమ్స్ కానీ, అసలు ట్రెడిషన్ అంటే ఏంటో చెప్పడానికి మేము అన్ని పెట్టదలుచుకున్నాం. ఇవన్నీ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. విద్యా సంస్థలైతే ముందస్తు సంక్రాంతి సంబరాలను గ్రాండ్ గా జరుపుతున్నాయి. విద్యార్థులు సైతం ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వస్త్రాలను ధరించి విద్యార్థులు పండుగను జరుపుకుంటున్నారు. చాలా విద్యా సంస్థలు కాలేజీల్లో భోగి మంటలు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలతో వేడుకలు నిర్వహించాయి. ప్రాచీన కళలైన పిట్టల దొర, బొడుబుక్కలోడు, హరిదాసులతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొన్ని కాలేజీల్లో ఫుడ్ ఫెస్టివల్ సైతం నిర్వహించి సంప్రదాయ వంటల గురించి తెలియజేశారు. నమస్తే. కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలందరూ కలిసి కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సంక్రాంతి ఫెస్టివల్స్ కళ్ళకు కట్టినట్టు కూడా ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఈ సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది స్వీట్స్. ఆ స్వీట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఇటువంటి రకాలు తయారు చేసుకునే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ తినిపిస్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. నిజంగా చాలా అందంగా, చాలా అలా డెకరేట్ చేసుకుంటూ, అలాగే ఈ పండగ ఫెస్టివల్ అయితే చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. సో ఈ పండగ ఎలా గడుపుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాను. అమ్మ చెప్పండి, పేరు? జోష్ని. చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. చాలా కాంపిటీషన్స్ పెడతారు, మెహందీ పెడతారు, రంగోలీ పెడతారు, నెక్స్ట్ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ పెడతారు, నెక్స్ట్ ఫుడ్ కాంపిటీషన్స్ పెడతారు, గంగిరెద్దుల హడావిళ్ళు ఉంటాయి, హరిదాసులు వస్తారు, నెక్స్ట్ తీన్మార్ ఇవన్నీ పెట్టుకున్నాము, కేరళ డ్రమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను బీటెక్ చదువుతున్నాను. ఎలా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగుంది సార్, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది సార్. ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేయడం మా కాలేజ్ నుంచి ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎటువంటి బాగా నచ్చింది? ఏ ప్రోగ్రామ్ బాగా నచ్చింది? తీన్మార్, డీజే ఇవన్నీ బాగా నచ్చాయి సార్. రంగోలీ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా చాలా జరిగాయి సార్. మెహందీ కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగాయి సార్. చూసారు కదా, అంత ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే బాగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పండగ మన కళ్ళకు కట్టినట్టుగా నిజంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో టోటల్గా మనకు కనిపిస్తున్నది. సార్ చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా అందంగా ఎక్సలెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపాల్ గారు, ఏఓ గారు కోఆపరేషన్ తోటి మేమంతా ఎక్సలెంట్గా చేసుకుంటున్నాం సార్. ప్రతి సంవత్సరం ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటాం మేము ఈ పండుగని, ఈ సంక్రాంతి ఉత్సవాలని. నేను ఎంసీ హెచ్ఓడి నుండి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా జరుపుకుంటాం ఈ పండుగని. ఎక్కడ చూసినా కూడా చాలా ఈ పండుగ వాతావరణం అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది. ఒక్క అమలాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే ఈ పండగ సెలబ్రేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ కోనసీమలో ప్రత్యేకత ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ముందుగా ఏదైతే తెలుగు ట్రెడిషనల్ ఫుడ్స్ ఏది ఉంటాయో ఆ ఫుడ్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. ఒక్కసారి చూసుకోవచ్చు ఎటువంటి ఐటమ్స్ పెట్టారు, అలాగే ఎటువంటి మొత్తం టోటల్గా స్వీట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తున్నాం. ఎక్కడ చూడొచ్చు మొత్తం మన ఇంట్లో చేసుకునే ఏదంటే అరిసెలైన కానీ, గారెలు కానీ, లేకపోతే ఈ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో ఈ ఐటమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఈ పండగకి సంబంధించిన పూర్తి స్థాయిగా ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉన్నో డిస్ప్లే చేసి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చూపించే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ పండగకి ప్రతి ఊళ్ళో కూడా కోలాహలంగా, ఉత్సాహంగా పెద్ద ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఏం స్వీట్స్ తయారు చేస్తారు ఇక్కడ? అరిసెలు, పూతరేకులు, బొబ్బట్లు, పరమాన్నం, గులాబీ గుత్తులు, గోరుమిట్టలు, జంతికలు, పోకుండలు, కరాచీలు, హాట్ మిక్చర్, కేసరి, పులిహోర, అండ్ దిస్ వన్ చక్కెర పొంగలి, కేసరి, 30+ ఐటమ్స్ వరకు మేము తీసుకొచ్చాం. బాగుంటాం. అంతా ఖాళీ అయిపోయింది. కెమెరా కూడా చూడండి ఒకసారి. పండగ స్పెషల్ తీసుకొచ్చాం సార్. ట్రెడిషనల్ ఫుడ్ అంతా అందరికీ చూపించడం కోసం అని చెప్పేసి ఇవన్నీ తయారు చేసుకుని తీసుకొచ్చాం. అంటే అసలు సంక్రాంతి అంటే ఏమేమి వండుతారు, అసలు ఏమేమి ఉంటాయి, బొమ్మల కొలువు కానీ, సో మన సంక్రాంతిలో ఉండే స్పెషల్ ఐటమ్స్ కానీ, మన పాలు పొంగించడం దగ్గర నుంచి, మనం వేసే బొగ్గమ్మ దగ్గర నుంచి అన్నీ కూడా అసలు ట్రెడిషన్ అంటే ఏంటో చెప్పడానికి మేము అన్ని పెట్టదలుచుకున్నాం. ఇవన్నీ చూసారా, ఒక బ్లాక్ నుంచి అయితే క్లియర్గా వీళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా ఈ కాలేజీలో మాత్రం పండగ హడావుడి మాత్రం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. మరే ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. మీ ఆలి.